టాపిక్ నేమ్ ఈజ్ ట్రాన్సాక్షన్ విత్ ఈజేబీ. ఇందులో ట్రాన్సాక్షన్ పరంగా ఈజేబీ కంటైనర్ యొక్క బిహేవియర్ను స్టడీ చేస్తాం. బిహేవియర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్, టైప్ ఆఫ్ ఈజేబీ కాంపోనెంట్, ట్రాన్సాక్షన్ టైప్ బీన్ ఆర్ కంటైనర్, టైప్ ఆఫ్ క్లయింట్, ట్రాన్సాక్షన్ క్లయింట్ ఆర్ నాన్ ట్రాన్సాక్షన్ క్లయింట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్లయింట్. ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో రిక్వెస్ట్ చేసే క్లయింట్ను ట్రాన్సాక్షన్ క్లయింట్ అందరు. ఆ క్లయింట్ రిక్వెస్ట్ను ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అందరు. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను కూడా రిక్వెస్ట్లో క్యారీ చేస్తాం. నాన్ ట్రాన్సాక్షన్ క్లయింట్. నాన్ ట్రాన్సాక్షన్ క్లయింట్లో క్లయింట్ చేసిన రిక్వెస్ట్ను నాన్ ట్రాన్సాక్షన్ క్లయింట్ అందరు. క్లయింట్కు యాక్టివ్ ట్రాన్సాక్షన్కు ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్రాన్సాక్షన్ టైప్ బీన్, స్టేట్ఫుల్ సెషన్ బీన్ అండ్ స్టేట్లెస్ సెషన్ బీన్. స్టేట్ఫుల్ సెషన్ బీన్. రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని కంటైనర్ ఫైండ్ అవుట్ చేయను. ఒకవేళ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అయితే ట్రాన్సాక్షన్ను సస్పెండ్ చేయాలి. బీన్ ఇన్స్టాన్స్ పైన రిక్వెస్ట్ మెథడ్ను ఇన్వోక్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్స్ను కలెక్ట్ చేయాలి. అన్రిజాల్వ్ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫౌండ్ అయితే ట్రాన్సాక్షన్ ఎండ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో క్లయింట్ ట్రాన్సాక్షన్ సస్పెండ్ అయితే దాన్ని రెజ్యూమ్ చేయాలి. రెస్పాన్స్ను క్లయింట్కు పంపాలి. నోట్ అన్రిజాల్వ్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ బీన్లో స్టార్ట్ చేస్తాం. రెస్పాన్స్ అనేది కంటైనర్కు ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎండ్ అవును. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టేట్ఫుల్ సెషన్ బీన్. రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని కంటైనర్ ఫైండ్ అవుట్ చేయను. రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ అయితే క్లయింట్ ట్రాన్సాక్షన్ సస్పెండ్ చేయాలి. ప్రీవియస్ రిక్వెస్ట్లో ఈ క్లయింట్కు ఏమైనా అన్రిజాల్వ్ ట్రాన్సాక్షన్ సేవ్ చేస్తారా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అవైలబుల్ అయితే ట్రాన్సాక్షన్ రెజ్యూమ్ చేయాలి. బీన్ ఇన్స్టాన్స్ పైన రిక్వెస్టెడ్ మెథడ్స్ను ఇన్వోక్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్స్ను కలెక్ట్ చేసి అన్రిజాల్వ్ ట్రాన్సాక్షన్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫౌండ్ అయితే సస్పెండ్ చేయాలి. క్లయింట్ కోసం సేవ్ చేయాలి. క్లయింట్ ట్రాన్సాక్షన్ను రెజ్యూమ్ చేయాలి. ఒకవేళ స్టెప్ 1లో సస్పెండ్ చేస్తే రెస్పాన్స్ను క్లయింట్కు పంపించాలి. క్లయింట్ ట్రాన్సాక్షన్ TX1 అయితే ప్రీవియస్ రిక్వెస్ట్ అనేది నాన్ ట్రాన్సాక్షన్ అయితే బీన్ రిక్వెస్ట్ అనేది నాన్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ ఈజ్వల్ బీన్ అయితే క్లయింట్ ట్రాన్సాక్షన్ను బీన్కు ఎక్స్టెండ్ చేయలేము. కమిట్ ఆర్ రోల్ బ్యాక్ను క్లయింట్ పర్ఫామ్ చేస్తే బీన్లో ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్స్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. ట్రాన్సాక్షన్ టైప్ ఈజ్వల్ కంటైనర్ అయితే ఒక ఈజేబీ నుండి అదర్ ఈజేబీకి ట్రాన్సాక్షన్ చేంజ్ కాదు. ట్రాన్సాక్షన్ అట్రిబ్యూట్ అండ్ క్లయింట్ టైప్ ఆధారంగా బిహేవియర్ను డిఫైన్ చేస్తాం. ఈజేబీ స్పెసిఫికేషన్స్లో ట్రాన్సాక్షన్ అట్రిబ్యూట్ ఇస్తాం. ఇవి కాంపోనెంట్స్ కాకుండా ఇండివిజువల్ మెథడ్స్ను అసైన్ చేస్తాం. 6 types of transactions attributes. 1 not supported, 2 supports, 3 required, 4 required new, 5 never, 6 mandatory. 1 not support. క్లయింట్ అనేది ట్రాన్సాక్షన్ అయితే క్లయింట్ ట్రాన్సాక్షన్ సస్పెండ్ చేస్తాం. నాన్ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బీన్ ఇన్వోక్ చేస్తాం. క్లయింట్ ట్రాన్సాక్షన్ రెజ్యూమ్ చేయాలి. ఇఫ్ ఇట్ వాజ్ సస్పెండెడ్ క్లయింట్కు రెస్పాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సపోర్ట్స్. క్లయింట్ ట్రాన్సాక్షన్ను బీన్ మెథడ్స్ సపోర్ట్ చేయను. ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో క్లయింట్ కంటైనర్ను రిక్వెస్ట్ చేసినప్పుడు కంటైనర్ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బీన్ మెథడ్స్ను ఇన్వోక్ చేయను. క్లయింట్ అనేది నాన్ ట్రాన్సాక్షన్ అయితే నాన్ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బీన్ మెథడ్స్ ఇన్వోక్ అవును. 3 రిక్వైర్డ్. కంటైనర్ క్లయింట్ యొక్క రిక్వెస్ట్ను తీసుకొని ఆ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని ఫైండ్ అవుట్ చేయను. ఒకవేళ నాన్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అయితే నాన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయను. బీన్ మెథడ్ను ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇన్వోక్ చేయను. స్టెప్ 1 స్టార్ట్ చేసిన సెల్ఫ్ ట్రాన్సాక్షన్ను ఎండ్ చేయాలి. రెస్పాన్స్ను క్లయింట్కి ఇవ్వాలి. నెక్స్ట్ 4th రిక్వైర్డ్ న్యూ. కంటైనర్ క్లయింట్ రిక్వెస్ట్ను తీసుకున్నాను. ఇచ్చిన రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని చెక్ చేయను. ఒకవేళ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అయితే క్లయింట్ ట్రాన్సాక్షన్ సస్పెండ్ చేయాలి. న్యూ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. బీన్ మెథడ్ను ఇన్వోక్ చేయాలి. సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఎండ్ చేయాలి. క్లయింట్ ట్రాన్సాక్షన్ను రెజ్యూమ్ చేయాలి. రెస్పాన్స్ను క్లయింట్కు సెండ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ మ్యాండేటరీ. క్లయింట్ యొక్క రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని
చెక్ చేయను. ఒకవేళ క్లయింట్ రిక్వెస్ట్ నాన్ ట్రాన్సాక్షన్ అయితే క్లయింట్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేస్తాం. JAVA-EJB-TELUGU రిక్వైర్డ్ ఎక్సెప్షన్ను త్రో చేయాలి. ఒకవేళ ట్రాన్సాక్షన్ క్లయింట్ అయితే క్లయింట్ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బీన్ మెథడ్ను ఇన్వోక్ చేయాలి. నెవర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెవర్. ఇది మ్యాండేటరీకి అపోజిట్. రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ అని కంటైనర్ చెక్ చేయను. ఒకవేళ రిక్వెస్ట్ అనేది ట్రాన్సాక్షన్ అయితే క్లయింట్ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేయాలి. రిమోట్ ఎక్సెప్షన్ను త్రో చేయాలి. క్లయింట్ అనేది నాన్ ట్రాన్సాక్షన్ అయితే నాన్ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్లో బీన్ మెథడ్ను ఇన్వోక్ చేయాలి. నోట్: ఎంటిటీ బీన్కు సపోర్ట్, నాట్ సపోర్ట్, నెవర్ అనేది అప్లికబుల్ కాదు.